నాకైతే ఇప్పుడు చాలా చాలా అరాచకాలు జరుగుతుంటే ఎప్పుడు బాధలోనే ఉండిపోతున్నాను. ఎందుకంటే ఎవరికీ చిన్న చిన్న పిల్లలున్నారు. ఆ! అందరూ ఆడపిల్లలు. బయటికెళ్తే చాలా అంటే నాకిద్దరు పాపలున్నారన్న. ఆళ్ళని చూస్తే ఇక్కడ బయట జరిగే ఇప్పుడు మన బయట జరిగే అరాచకాలను చూస్తే భయమేస్తుంది. వాళ్ళని ఎక్కడనన్నా ఇచ్చేయాలన్న భయమేస్తుంది. నాగర్ కర్నూల్. నాగర్ అవును. కర్నూల్‌లో పసి గుడ్డుని 2 నెలల పాపని చూడకుండా గూడా చిన్న కులం అని చెప్పేసి ఆహ్, తన్ని చంపేసిన ఘటన మన తెలంగాణలో జరుగుతుందసలకి. మన తెలంగాణ ఏమైపోతుందో నాకర్థం అవ్వట్లేదు. విషయం ఏందనంటే అసలకి ఈ ప్రభుత్వం కూడా ఏం చేస్తుందో నాకు తెలియట్లేదు. నేనెవరిని ప్రశ్నించాలనేది గాదు. కానీ పేదలకు మాత్రం అండగుండాలని ఒక మార్పు కోరుకుంటే, ఆ మార్పే ఇలా ఇన్నిటికి దారుణం తీస్తుంది. అందుకే ఆ చిన్న పాపల మీద ఒక చిన్న పల్లవి చరణం. పాడండి. ఎన్నెన్ని ఘోరాలో ఎన్ని బలిదానాలమ్మా, ఎన్నెన్ని ఘోరాలో ఎన్ని బలిదానాలమ్మా, ఈ పురుష సమాజంలో బలి పశువే నీవమ్మా, ఈ పురుష సమాజంలో బలి పశువే నీవమ్మా, కన్నీళ్ళి కెన్నాళ్ళ జల్లెలా ఎదురు తిరగవేమే పులి పిల్లలా, కన్నీళ్ళి కెన్నాళ్ళ చెల్లెలా ఎదురు తిరగవేమే పులి పిల్లలా, ఎన్నెన్ని ఘోరాలో ఎన్ని బలిదానాలమ్మా, ఈ పురుష సమాజంలో బలి పశువే నీవమ్మా, సిరు సిరు నవ్వుల నా చిన్నారి చెల్లెలను, బుడి బుడి నడకల నా బంగారు తల్లులను, పసి వయసని తెలిసి పగబట్టిన కామాందుల ఘోరంగా చెల్లిని ఘోరంగా చరిచిన, ఎన్నెన్ని ఘోరాలో ఎన్ని బలిదానాలమ్మా, ఈ పురుష సమాజంలో బలి పశువే నీవమ్మా, కన్నీళ్ళి గన్నాళ్ళ చెల్లెలా ఎదురు తిరగవేమే పులి పిల్లలా. మీ పాటలుంటే నా ఒంట్లో రక్తం ఎట్లా మరుగుతుందో తెలుసా?